నటి ప్రగతి చాలా ఏళ్లుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సౌత్ ఇండియా పరిశ్రమలో మంచి పాత్రలు చేస్తూ కెరీర్ ను కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే ప్రగతి అంతకన్నా ముందు ఆమె హీరోయిన్ గా కూడా తమిళ సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాల్లో కనిపించారు. కుటుంబానికి అవసరమైన టైంలో ఆమె హీరోయిన్ గా మారాల్సి వచ్చింది. ఆ తర్వాత అనుకోని పరిస్థితుల వల్ల చాలా రోజుల పాటు కెరియర్ కి బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు తమిళ సినిమాల్లో ఎక్కువగా కనిపించింది. ఆమె నటిగా కొన్ని తప్పులు చేశానని, దానివల్ల చాలా కోల్పోయానని, ఇప్పుడు అవకాశం వస్తే అలాంటివి చేసేదాన్ని కాదు అంటూ చెబుతున్నారు. ఇంతకీ ఆమె చేసిన తప్పులేంటి? దానివల్ల ఏం కో ఇంతకీ ఆమె చేసిన తప్పులేంటి? దానివల్ల ఏం కోల్పోవలసి వచ్చింది అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ప్రగతి హీరోయిన్ గా కెరీర్ కొనసాగిస్తున్న టైంలో ఆమెను చాలా మంది ఫిజికల్ నీడ్స్ తీర్చాలని అడిగేవారట. అందుకు ఆమె సిద్ధంగా లేకపోవడంతో కొంత అవకాశాలు వెనక్కి వెళ్లిపోయాయట. దాంతో ఆమె కెరియర్ పై ఎక్కువగా ఫోకస్ చేయలేదని చెబుతున్నారు. పైగా చాలా చిన్న వయసులో పెళ్లి చేసుకుని సినిమా ఇండస్ట్రీ నుంచి తప్పుకోవాలని నిర్ణయం కూడా తీసుకుంది. ఆమెకి ఒక కుమార్తె పుట్టిన తర్వాత మళ్లీ నటి కావాలని అనుకుంది. పైగా కుటుంబం కూడా సరిగా లేకపోవడంతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఆడపిల్లను పెంచాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. దాంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాలని నిర్ణయం తీసుకుని కెరియర్ పై చాలా ఫోకస్ చేసిందట. హీరోయిన్ గా నటించిన ఆ టైంలో కెరీర్ పై ఫోకస్ చేసి ఉంటే ఈ రోజు నేను మరో కేటగిరీ నటిని అయ్యుండేదానిని. ఇలా చిన్న చిన్న పాత్రలు, తల్లి పాత్రలు చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చేవి కాదని, తనకు పవర్ఫుల్ పాత్రలు వచ్చి ఉండేవని, నేను చాలా ఎక్స్టెన్సివ్ మిస్టేక్స్ చేశాను కాబట్టి ఈ రోజు కెరియర్లో చాలా కోల్పోవాల్సి వచ్చిందని, దాదాపు 10 నుంచి 20 ఏళ్లు వెనక్కి వెళ్లిన ఫీలింగ్ తనకు ఎప్పుడూ ఉంటుందని ప్రగతి చెబుతున్నారు. చాలా మంది తమకు అన్నీ తెలుసు అని అనుకుంటారని, పైగా టెండర్ ఏజ్ లో ఉన్నాను కాబట్టి అప్పుడు నాకు ఇవన్నీ పెద్ద విషయాలుగా కనిపించలేదని, తర్వాత వెనక్కి చూసుకుంటే ఏమీ మిగలలేదని ప్రగతి చెబుతున్నారు.